ఈరోజు ఇతని సంపాదన అంతా నేరుగా ఇంటికి వెళ్తుంది, బార్ షాప్కి వెళ్ళట్లా. కష్టపడ్డ కష్టార్జితం అంతా ఇంటికి వెళ్తుంది. భార్య బిడ్డలు పచ్చపచ్చగా సంతోషంగా రోజు పండుగలాగా బ్రతుకుతున్నారు. అసలు వీనికి ఇది ఎలా సాధ్యమైంది? బాబు, మాతో పాటు కలిసి తాగి తందనాలాడేవుగా నువ్వు. మా వల్ల కావట్లేదు మానుకోవడం. ఇంట్లో పిల్లల మీద ఒట్టేస్తున్నావు, ఈ రోజు నుండి నేను తాగను. భార్య మీద ఒట్టేస్తున్నా, ఈ రోజు నుండి నేను తాగను. కుటుంబం మొత్తం మీద ఒట్టేస్తున్నా, నేను తాగనని. అంతరాలు కడుతున్నారు, పసర్లు పోస్తున్నారు, ఇన్ని ఫీట్లు ఫాట్లు పడుతున్నా ఆ పాపం మానుకోవడం మా వల్ల కాలేదు. నీ వల్ల ఎలా అయ్యింది? నా వల్ల. ఇది నా వల్ల కాదు, నా ప్రభు నన్ను నిలబెట్టాడు. అందుకు ఈరోజు నేను పాపాన్ని జయించగలిగాను. నేను కూడా చర్చికి వస్తే మానుకోగలుగుతానా? నువ్వు రా చెప్తా. నువ్వు వస్తే అగాధ జలాల్లో పడ్డ నిన్ను బలమైన బాహువుతో బయటికి తీసుకొచ్చేవాడు ఒకడున్నాడు అక్కడ. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎంత లోతుల్లో నువ్వు ఉన్నా బయటికి తేగలిగిన సమర్థుడు.